ఇక్కడ ఈ దేవాలయము భక్తులు కట్టాలి అని సంకల్పించుకుంటే వచ్చినది కాకుండా స్వామివారు స్వయంగా ఇక్కడ వెలవాలి అని ఇక్కడ వెలిసి భక్తులందరి చేత పూజలు అందుకుంటూ వారి యొక్క కష్ట సుఖాలను చూస్తూ ఉండాలని ఆయన నిర్ణయించుకొని వెలిసినటువంటి దేవాలయం. ఇది మరో గాణగాపురిగా విరాజిల్లుతున్నటువంటి దత్తక్షేత్రం, ఎంతో మహిమాన్వితమైనటువంటి దత్తక్షేత్రము. ఈ హైదరాబాద్లోనే అద్భుతంగా మహిమాన్వితంగా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి దత్తక్షేత్రంలో ఇది ఒకటి. ఈ గాణగాపురం వెళ్ళలేని చాలామంది భక్తులు ఇదే క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు దత్తాత్రేయ జయంతికి సంబంధించిన ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియో అందించడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు ఇది చక్కటి సమాచారం అని నేను అనుకుంటున్నాను. అలాగే మీరు ఈ ఇన్ఫర్మేషన్ను మరికొద్ది మందికి తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. దత్తాత్రేయుని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. ఇది ఈ 2024లో డిసెంబర్ 15వ తేదీ ఆదివారం రోజున రావడం చాలా విశేషమని చెప్పొచ్చు. ఈ రోజు చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. త్రిమూర్తులైన ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు దత్తాత్రేయులు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది. అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుకనే అతడికి దత్త అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది. దత్త జయంతి రోజున ఉపవాసం, జపం, ధ్యానం, పారాయణం, ప్రార్థనలు మరియు భజనలు చేస్తూ ఎంతో వైభవంగా వేడుకలు జరుపుకునే రోజు. పురాణాల ప్రకారం ఈ దేవుణ్ణి ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు. ఈ దత్తాత్రేయుడికి 6 చేతులు, 3 తలలు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, గోమాత కూడా ఉంటాయి. ఇలా 3 రూపాల కారణంగా దత్తాత్రేయుడిని కలియుగ ప్రత్యక్ష దైవంగా కూడా పరిగణిస్తారు. ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టని చాలా మంది భక్తులు నమ్ముతారు. మార్గశిర మాసంలో దత్తాత్రేయుడిని కొలవడం వలన వారి జీవనం పావనం అవుతుందని పండితులు చెప్తారు. ఇంతటి విశిష్టత కలిగిన రోజున హైదరాబాద్లో గల ఉప్పల్ బస్ డిపో వెనుక ఉన్న శంకర్ నగర్లో వెలిసిన ఎంతో మహిమలు చూపిస్తున్న ఈ దత్తక్షేత్రంలో దత్త జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ దేవాలయం యొక్క అడ్రస్ మరియు గూగుల్ మ్యాప్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఈ దేవాలయానికి సంబంధించిన మరికొన్ని వీడియోలు కూడా కింద డిస్క్రిప్షన్లో మరియు పైన ఐకార్డ్లో పెడతాను, అవి కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక మహారాష్ట్రలోని గాణగాపూర్లో ఉన్న దత్తక్షేత్రంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయో ఈ క్షేత్రంలో కూడా అంతే విశేషంగా జరిపే ఏకైక క్షేత్రం ఇది. అందుకే మీరు ఖచ్చితంగా దర్శించవలసిన క్షేత్రం ఈ దత్తక్షేత్రం అని చెప్పొచ్చు. అందుకే ఈ సంవత్సరం జరగబోయే దత్త జయంతి కార్యక్రమాల వివరాలన్నీ మీకు అందించడం కోసం ఈ దేవాలయ ప్రధాన అర్చకుల నుండి తెలియజేస్తాను ఫ్రెండ్స్. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే, స్మృతింతే దేహి మాం రక్ష, భక్తింతే దేహి మే దృఢం. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయుడు అనగా ముక్కోటి దేవతా స్వరూపుడు. మనం ఒక్క దత్తాత్రేయుడిని పూజించినంత మాత్రానే ముక్కోటి దేవతలు ఆనందించి అనుగ్రహించి వరాలు ఇచ్చేటువంటి గొప్ప గురుస్వరూపము దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు ఉద్భవించినటువంటి మార్గశిర శుక్ల పౌర్ణమి నాడు దత్త భక్తులందరూ కూడా దత్త జయంతిని అత్యంత వేడుకగా జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ హైదరాబాదులో ఉప్పల్ డిపో సమీపంలో శంకర్ నగర్లో కొలువై ఉన్నటువంటి శ్రీ దత్తక్షేత్రంలో దత్తాత్రేయుడు భక్తులందరి చేత కొలవబడుతూ భక్తుల యొక్క ఈతి బాధలను తీరుస్తూ వారిని సకల సంతోషాలతో చూస్తూ చల్లగా కాపాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ దేవాలయము భక్తులు కట్టాలి అని సంకల్పించుకుంటే వచ్చినది కాకుండా స్వామివారు స్వయంగా ఇక్కడ వెలవాలి అని
ఇక్కడ వెలిసి భక్తులందరి చేత పూజలు అందుకుంటూ వారి యొక్క కష్ట సుఖాలను చూస్తూ ఉండాలని ఆయన నిర్ణయించుకుని వెలిసినటువంటి దేవాలయం. ఒక భక్తుడు ప్రతి 10 రోజులకి గానుగాపురం వెళ్ళి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి సమయంలో స్వామివారు స్వయంగా ఆయనకి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి, ఎందుకు నువ్వు ఇంత దూరం వచ్చి ఇబ్బంది పడుతున్నావు, నేనే వచ్చి నీ దగ్గరలో నేను కొలువై ఉంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తరువాతే ఇక్కడ ఈ దేవాలయ నిర్మాణం జరగడం జరిగింది. ఇది అత్యంత అద్భుతమైనటువంటి విషయం. అందుకే ఇక్కడ స్వామివారు స్వయంగా ఆయనంతటా ఆయన వెలిసినందువలననే ఇక్కడ గానుగాపురంలో ఏ విధంగా అయితే ఉన్నతి చెందారో, ఏ విధంగా అయితే భక్తుల యొక్క కష్టాలను తీరుస్తూ ఉన్నారో, ఇక్కడ కూడా స్వామివారు, ఆ దత్తాత్రేయ స్వామివారు భక్తుల్ని ఆకర్షించుకుంటూ తన దగ్గరికి రప్పించుకుని వారి యొక్క కష్టాలని తీరుస్తూ సుఖ సంతోషాలతో జీవనాన్ని ఇచ్చే విధంగా ఇక్కడ ఈ ప్రసిద్ధి చెందడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఈ దేవాలయంలో గానుగాపురంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు యథాశక్తిగా జరుగుతూ ఉంటాయో అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతి పౌర్ణమి నాడు స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, దత్తహోమాలు, అనఘాష్టమి వ్రతాలు, అలాగే అమావాస్య నాడు విశేషమైనటువంటి తైలాభిషేకం స్వామివారికి జరిపిస్తూ ఉన్నారు. ఇన్ని కార్యక్రమాలు జరిపించుకుంటూ స్వామివారు భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉండి మరొక గానుగాపుర క్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది. మార్గశిర శుక్ల పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఈ నెల 14, 15, 16 తారీఖులలో స్వామివారి యొక్క దత్త జయంతి ఉత్సవాల్ని అత్యంత వేడుకగా ఇక్కడ జరపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే 14వ తారీఖు సాయంకాలము అంకురార్పణ, ధ్వజారోహణ, స్వామివారి యొక్క మండపారాధన చేసి 15వ తారీఖున దత్త జయంతి ఉత్సవంలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి కూడా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకము, లక్ష పుష్పార్చన, హోమాలు జరుగుతాయి. అదేవిధంగా 16వ తారీఖున స్వామివారికి విశేషమైనటువంటి అనేక రకాలైనటువంటి పుష్పాలతో పుష్పయాగం అనేటువంటి కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ విశేష ఉత్సవాలలో పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో వాళ్ళ జీవితాలని ఆనందంగా ఉంచుకుంటారని భావిస్తూ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. విన్నారు కదా, గానుగాపూర్ లాంటి దత్త ఆలయంలో ఎంతటి మహిమ ఉందో అంతే మహిమలు చూపిస్తున్న ఈ దత్తక్షేత్రం గురించి మరింత సమాచారాన్ని దేవాలయ కమిటీ వారి నుండి అడిగి తెలుసుకుందాం. జై గురుదత్త అండి. ఈ దేవాలయం ధర్మకర్త నా పేరు వేణు అండి. ఇది దత్తక్షేత్రం శంకర్ నగర్ ఉప్పల్ బస్ డిపో వెనక భాగంలో ఉంది. అలాగే 15వ తారీఖు నాడు మన దేవాలయంలో దత్తాత్రేయ స్వామివారి జయంతిని అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 16వ తారీఖు నాడు పుష్పయాగ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాకండి. అలాగే 15వ తారీఖు, 16వ తారీఖు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. భక్తులు వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది. అది అందరూ కూడా పాల్గొనవచ్చు. మీరు దత్తహోమంలో చేసుకునేవారు ముందుగా తెలియజేస్తే దత్తహోమాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అలాగే ఈ దేవాలయం యొక్క అడ్రస్ని ఈ కింద ఈ డిస్క్రిప్షన్లో ఉంచడం జరిగింది. మీరందరూ కూడా చూసుకొని దత్త జయంతికి ఇది మరో గానగాపురిగా విరాజిల్లుతున్నటువంటి దత్తక్షేత్రం, ఎంతో మహిమాన్వితమైనటువంటి దత్తక్షేత్రము. ఈ హైదరాబాద్లోనే అద్భుతంగా మహిమాన్వితంగా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి దత్తక్షేత్రంలో ఇది ఒకటి. కాబట్టి అందరూ కూడా ఈ క్షేత్రానికి గానగాపురం వెళ్ళలేని చాలామంది భక్తులు ఇదే క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. సిటీ నలుమూల నుంచే కాదు, మహబూబ్ నగర్ నుంచి, కరీంనగర్ నుంచి, ఎక్కడెక్కడ నల్గొండ నుంచి, భువనగిరి నుంచి, ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ దేవాలయానికి పౌర్ణమి నాడు వేయించేసి స్వామివారి దత్తహోమంలో పాల్గొని వాళ్ళ కష్టాలని నివృత్తి చేసుకొని సుఖజీవనంగా సాగిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ జై గురుదత్త. మీరందరూ కూడా ఆహ్వానితులే. చూశారు కదా ఫ్రెండ్స్, ప్రతి భక్తుడి కోరికలను అడిగిన వెంటనే తీర్చే దత్తుడిగా ఈ హైదరాబాదులో కొలువై ఉన్న ఈ మహాక్షేత్రానికి మీరు వచ్చి ఆ స్వామి అనుగ్రహం పొందండి. మీ అందరికీ ఈ 3 రోజులు జరిగే కార్యక్రమాల గురించి మరొకసారి వివరిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. డిసెంబర్ 14 శనివారం రోజు సాయంత్రం 5 గంటలకు విశ్వక్సేన పూజా పుణ్యాహవచనం, దీక్షాధారణ, అంకురార్పణ, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, ప్రధాన హోమములు మరియు గ్రామ బలిహారణ జరుగును. అలాగే 15 ఆదివారం నాడు శ్రీ దత్త జయంతి. ఉదయం 5:30 శ్రీ దత్తాత్రేయ స్వామివారికి సుప్రభాత సేవ, అలాగే ఉదయం 6 గంటలకు బాబా వారికి అభిషేకము మరియు అర్చన.
ఉదయం 7 గంటలకు శ్రీ దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పుణ్య నదీ జలాలతో అభిషేకము, పుష్పార్చన, నీరాజన మరియు మంత్రపుష్పములు జరుగును. ఉదయం 10:30 అగ్ని ప్రతిష్టాపన, దత్త వజ్ర కవచ మాలా మంత్రములతో ప్రధాన హోమములు, పూర్ణాహుతి. మధ్యాహ్నం 12:30 మధ్యాహ్న కాలార్చన మరియు మహానివేదన. అలాగే మధ్యాహ్నం 1 గంటకు భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ జరుగును. అలాగే సాయంత్రం 5 గంటలకు నిత్యోపాసన, బలిహారణ అనంతరం గ్రామోత్సవం జరుగును. ఇక రాత్రి 8 గంటలకు స్వామివారి పవలింపు సేవ. ఇక డిసెంబర్ 16వ తేదీ సోమవారం నాడు ఉదయం 8 గంటలకు శ్రీ దత్తాత్రేయ స్వామివారికి స్వపన తిరువంజనం, ఉదయం 10:30 సహస్ర నామార్చన మరియు ప్రసాద నివేదన. అలాగే ఉదయం 11:30 ప్రధాన హోమములు, పూర్ణాహుతి, బలిహారణ, ధ్వజావరోహణము. అలాగే మధ్యాహ్నం 12:30 మధ్యాహ్న కాలార్చన మరియు మహానివేదన. ఇక మధ్యాహ్నం 1 గంటకు భక్తులందరికీ ప్రసాద వితరణ జరుగును. ఇక మధ్యాహ్నం 2 గంటలకు పుష్పములతో గ్రామోత్సవము, తదుపరి వివిధ రకాల పుష్పములు, పత్రములతో లోక కళ్యాణార్థము, విశ్వశాంతి కొరకు శ్రీ దత్తాత్రేయ స్వామివారికి పుష్పయాగం జరుగును. అలాగే సాయంత్రం 4:30 ప్రసాద నివేదన, నీరాజన మంత్రపుష్పములు జరుగును. సాయంత్రం 6:30 సహస్ర దీపాలంకరణ అతి వైభవంగా జరుగును. ఇక చివరిగా రాత్రి 8 గంటలకు స్వామివారికి పవలింపు సేవతో ఈ సంవత్సరము శ్రీ దత్త జయంతి కార్యక్రమాలు ముగుస్తాయి. మీ అందరికీ ఆ దత్తాత్రేయ ఆశీస్సులు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ వీడియోను మరికొంతమంది భక్తులకు షేర్ చేస్తారని, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ నమస్తే. జై గురుదత్త.